అన్నవరే మహాక్షేత్రే వారణాసి సమన్వితే సత్యనారాయణ స్వామిన్ వరదో భావసర్వదా. మనసుకు ప్రశాంతత కలిగించే మహాద్భుతమైన సుందర క్షేత్రం, కోరిన కోర్కెలను ప్రసాదించే మహిమాన్విత క్షేత్రం, సకల శుభాలను సిద్ధింపచేసే మంగళ క్షేత్రం, భయాన్ని హరించే అభయ క్షేత్రం అన్నవరం. క్షేత్రానికి చేరే మార్గాలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలంలోని ఆధ్యాత్మిక క్షేత్రం అన్నవరం. పేరుకు గ్రామమే అయినా ఇది ఇలలో వెలసిన వైకుంఠం. 5వ నంబర్ జాతీయ రహదారిపై కోల్కతా మద్రాస్ మార్గంలో ఉన్న అన్నవరం విశాఖకు 125 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 70, కాకినాడకు 45 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది. రైలు మార్గం ద్వారా అయితే విశాఖపట్నం నుంచి విజయవాడ మార్గంలో ఉంటుంది. భక్తి పారవస్యంతో మనసులో తలంపు కలగగానే, అది నోటి వెంట అనగానే వరము రూపంలో సిద్ధించే మహిమాన్విత ప్రాంతం కావడం వల్లనే దీనికి అన్నవరం అని పేరు. ఇక్కడి దేవుడు వీరవెంకట సత్యనారాయణ స్వామి. కలియుగ శ్రీమన్నారాయణుడిగా నిత్య పూజలు అందుకుంటున్నాడు. మెట్ల మార్గం: సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో ఉన్న రత్నగిరిపై స్వామివారు కొలువై ఉన్నారు. స్వామి దర్శనం చేసుకునేందుకు మెట్ల మార్గం ఉంది. ఇది కాలిబాటన వెళ్లాలనుకునే భక్తులకు ఆహ్వానం పలికే ముఖద్వారం. రహదారికి ఆనుకొని ఉన్న ఈ ద్వారం వద్ద టెంకాయలు సమర్పించి అడుగు ముందుకేయాలి. గోపురం నుంచి అడుగు ముందుకు వేయగానే ముఖద్వార మండపం కానవస్తుంది. సింహాకృతుల కళతో, శంఖచక్రాల తోడ గదాధారి అయిన శ్రీ మహావిష్ణువు తన క్షేత్రానికి ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది ఈ మంటపం. ప్రధానాలయం లోనికి వెళ్లడానికి ముందే మనకు వనదుర్గాదేవి ఆలయం దర్శనమిస్తుంది. అమ్మవారు రాత్రి వేళల్లో సంచరిస్తూ క్షేత్రాన్ని, భక్తులను కాపాడుతుంటుంది. ఇది తొలిమెట్టు వద్దనున్న కనకదుర్గ ఆలయం. అమ్మవారు ఖడ్గదారి అయి మహిషాసురమర్దని రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఊరికి గ్రామదేవతగా, ఆలయ సంరక్షకురాలిగా అమ్మవారే ఎల్లవేళలా కాపాడుతుంది. అమ్మవారి దర్శనం తరువాత మెట్ల మార్గంలో ఉన్న వినాయక గోపురం కింద నుంచి శ్రీ సత్యదేవాయ నమః అంటూ స్వామివారి నామస్మరణ చేస్తూ అడుగు ముందుకెయ్యాలి. కొండ కింది నుంచి పై వరకు 460 మెట్లున్నాయి. ఘాట్ రోడ్ మార్గం: ఇది ఘాట్ రోడ్ ముఖద్వారం. ఇక్కడ్నుంచి సత్యదేవుడి సన్నిధి సుమారు 3 కిలోమీటర్లుంటుంది. ముందుగా టోల్గేట్ వద్ద టికెట్ తీసుకుని రాకపోకలు సాగించాలి. ఘాట్ రోడ్లో వెళ్తున్నంతసేపు కొండల మధ్య హొయలలుకుతూ ప్రవహించే పంపా నది కనిపిస్తూనే ఉంటుంది. మనసును ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తుంటుంది. ఇక్కడ స్నానమాచరిస్తే కష్టాలు తీరి, పాపాలు నశించి స్వచ్ఛ మనస్కులవుతారని ప్రతీతి. ఘాట్ రోడ్ నుంచి ఆలయం చేరుకున్నామని చెప్పే ఏకైక సంకేతం మొక్కల్లోనూ కనిపించే ఆధ్యాత్మిక కళ. శంఖచక్రాల నడుమ తిరునామం, ప్రణవరూపం, ఓంకారం మధ్య శివలింగం, సత్యదేవుడి సన్నిధిలోని గాలిగోపురం ఇక్కడ చెట్ల రూపంలో దర్శనమిస్తాయి. వనదుర్గ ఆలయం దాటి మెట్లెక్కగానే ప్రధాన ముఖద్వారం ఉంటుంది. సత్యదేవుడి సన్నిధిలో నిత్యం జరిగే ఉపనయనాలు, కళ్యాణాలు, వ్రతాలను తెలిపే శిల్పాలు ద్వారంపై మనకు దర్శనమిస్తాయి. కాలిబాటన వచ్చినా, ఘాట్ రోడ్లో వచ్చినా ఉభయులు చేరుకునేది ఇక్కడికే. ఈ ద్వారం గుండా లోనికి వెళ్తే సువిశాలమైన ప్రాంగణం. చుట్టూ ఎటు చూసినా దైవత్వం ఉట్టిపడే రీతిలో ఉంటుంది ఆవరణ. ప్రాంగణంలోనే మధ్యలో రామాలయం ఉంది.
వైకుంఠ మహాయంత్రంలో 12 స్థానాల్లో ప్రకాశించే ఈ సీతారాములే సత్యదేవుడి ఆనంద సన్నిధికి క్షేత్రపాలకులు. రామాలయం పక్కనే నిర్మించిన ఈ మంటపం స్వామివారి వైభవాన్ని రెట్టింపు చేసే వేదిక. వార్షిక బ్రహ్మోత్సవాలు, వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున కళ్యాణోత్సవాలన్నీ ఈ మంటపంలోనే జరుగుతుంటాయి. రామాలయానికి వెనుక భక్తుల సౌకర్యార్థం లాకర్లు, విశ్రాంతి గదులు అందుబాటులో ఉంటే నిత్యం స్వామివారి ప్రసాదంగా వందలాది మంది భక్తులు అన్నదానాన్ని స్వీకరిస్తూ ఉంటారు. విశాలమైన ప్రాంగణాలలోని కట్టడాలకు పైన సత్యనారాయణ, శివుడు, అనంతలక్ష్మితో పాటు దశావతారాల శిల్పాలు మనోహరంగా కనిపిస్తాయి. ఆలయ విశాల ఆవరణలోనే వ్రతాలు, కళ్యాణాలు, అర్చనలు, అభిషేకాలకు సంబంధించిన టికెట్ల విక్రయం ఉంటుంది. దానికి పక్కనే ప్రసాదాలమ్మే కౌంటర్లు ఉన్నాయి. మెట్లదారి గుండా వచ్చే భక్తులకు సన్నిధిని దరిచేర్చే రాజగోపురం ఇదే. దానికి కింది భాగంలో ఉండే ఈ రావి చెట్టును పరమ పవిత్రమైందిగా భక్తులు భావిస్తారు. కోరికలతో ముడుపులు కడతారు. ప్రధాన ఆలయానికి ముందుగా రాజగోపురం నుంచి లోనికి వెళితే శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వ్రతమాచరించే మంటపం ఉంటుంది. గడియలు, ముహూర్తాలు, రాహుదోష సమయాలతో ఇక్కడ పనిలేదు. ఎప్పుడైనా ఏ తిథైనా ఇక్కడ స్వామివారి వ్రతం చేసుకోవచ్చు. కేశఖండనశాల. ఆలయానికి వెనుక ఉన్న గాలిగోపురానికి ఎడమ పక్కనే కేశఖండనశాల ఉంది. యాత్రికులు ముందుగా తమ మొక్కులను అనుసరించి అక్కడ తలనీలాలు సమర్పించుకోవలసి ఉంటుంది. ఆ తరువాత 300కు పైగా ఉన్న ఉచిత రూముల్లో స్నానాది కార్యక్రమాలు ముగించుకొని సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లవచ్చు. ప్రధాన ఆలయం ఇదే. కలియుగ దైవం, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి గర్భాలయం. చేత ధనుర్బాణాలు ధరించి గుబురైన మీసాలతో శరణంటూ వచ్చిన భక్తులను సత్యదేవుడిగా స్వామివారు అనుగ్రహిస్తున్నారు. ఆయనకు ఎడమ పక్కగా శ్రీ అనంతలక్ష్మి అమ్మవారు, కుడిపక్కగా ఓంకారనాథుడు మహాశివుడు దర్శనమిస్తారు. పంచాయతన యంత్రం. ఇది స్వామివారి దిగువన ఉన్న పంచాయతన యంత్రం. సత్యదేవుణ్ణి దర్శించుకున్న తరువాత ఇక్కడికి వచ్చి ఈ యంత్రాన్ని దర్శించుకోవాలి. విష్ణుశక్తి మిళితమైన ఈ మహాశక్తిమంత యంత్రం కోరిన కోర్కెలు తీరుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మంత్రశక్తులతో సకల దేవతా స్వరూపమైన ఈ యంత్రానికి ఆగ్నేయంలో గణపతి, నైరుతిలో సూర్యుడు, వాయవ్యంలో అంబిక, ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటారు. మధ్యలో లింగాకారంలో స్తూపం, మధ్యలో పైన శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిష్ఠితులై ఉంటారు. మొత్తంగా ఈ ఆలయం 2 అంతస్తుల్లో దర్శనమిస్తుంది. పై ఆలయంలో హరిహరాదులు, దిగువన యంత్రరూప ప్రతిష్ఠితమైన బ్రహ్మదేవుడు కొలువై ఉన్నారు. మీసాల దేవుడిగా స్వామి దర్శనమిస్తారు. ఆయనకు కుడిపక్కన శివుడు, ఎడమవైపుగా అనంతలక్ష్మి అమ్మవారు కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. హరిహరాదులు ఒక్కటే అని చాటే ఏకైక క్షేత్రం
సత్యదేవుడి అన్నవరం. ఇక్కడ ప్రతి చోట శంఖచక్రాలు, ఓంకార త్రిశూలాలు విరాజిల్లుతుంటాయి. మూడు మూర్తులు ఒక్కటే అని చాటేలా స్వామివారు హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక పరమేశ్వర స్వరూప ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నామంతో అలరారుతున్నారు. ప్రతిరోజూ ఉదయం సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి ఆపై అభిషేక ప్రాతకాలార్చనతో మొదలైన సేవలు రోజంతా మంత్ర నీరాజనాలు, పంచహారతులు, సహస్రనామార్చనలు, వ్రతమహోత్సవాలు, ఏకాంత సేవతో ముగుస్తాయి. ఈలోపు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులు దర్శనం చేసుకునే వీలుంది. సాధారణంగా ఏ ఆలయానికి వెళ్ళినా లడ్డు, పొంగలి, పులిహోర వంటి ప్రసాదాలను పెడతారు. కానీ సత్యదేవుడి ప్రసాదంగా గోధుమ నూక, పంచదార, పాలు, కుంకుమ పువ్వు, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాల మిళితమైన పదార్థాన్ని ప్రసాదంగా పంచుతారు. ఇది స్వామి నామమంత మధురంగా ఉంటుంది. అన్నవరంలో మాత్రమే తయారు చేసే ఈ ప్రసాదం అత్యంత విశిష్టమైనది. దీనిని చాలా శుచి శుభ్రతలతో తయారు చేస్తారు. ఈ ప్రసాదంలో 2 రకాలుంటాయి. వెంటనే తినేందుకు వీలుగా తయారు చేసే ఈ ప్రసాదాన్ని సపాద ప్రసాదంగా పిలుస్తారు. కొద్ది రోజుల పాటు నిల్వ ఉండేందుకు వీలుగా పోస్టు ద్వారా దూర ప్రాంతాలకు పంపించేందుకు అనుకూలంగా తయారు చేసే ఈ ప్రసాదాన్ని బంగీ ప్రసాదం అని పిలుస్తారు. ఈ అన్నవర క్షేత్రంలో వైశాఖ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాల కార్యక్రమం చేయడం జరుగుతుంటుంది. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి దివ్య కళ్యాణం రాత్రి 9:30 గంటలకి స్వామివారి సన్నిధిలో జరుగుతుంది. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున చక్రస్నానం అంటే అపభృత స్నానం కార్యక్రమం, కంకణ విమోచన కార్యక్రమం జరుగుతుంది. వైశాఖ బహుళ పాడ్యమి రోజున స్వామివారి శ్రీపుష్ప కార్యక్రమం జరుగుతుంది. కార్తీక మాసం శివకేశవులకి ప్రీతికరమైనటువంటి మాసం కనుక ఈ అన్నవర క్షేత్రంలో విశేషంగా స్వామి సన్నిధికి వచ్చి వ్రతం ఆచరిస్తుంటారు దంపతులు. కార్తీక సోమవారం రోజుని శివలింగానికి మహాన్యాసపూర్వక పంచామృత ఏకవారాభిషేకం జరుగుతుంది ఉదయం పూట్ల. అలాగే ఆశ్వేజ మాసంలో దేవీ నవరాత్రుల కార్యక్రమం, అది కూడా చాలా విశిష్టంగా చాలా విశేషంగా రమాదేవి అమ్మవారికి అంటే అనంతలక్ష్మి సత్యవదేవిగా అమ్మవారికి నవరాత్రుల్లో 9 రోజులు కూడా మనం ఆఖరి రోజుని విశేషంగా బలి కార్యక్రమం, పూర్వం అదే కుంభకం వేయడం, విజయదశమి రోజుని శమీ పూజ కార్యక్రమం అన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతుంది. సత్యనారాయణ స్వామి వారి కృప కోసం కోట్లాది ప్రజలు వ్రతమాచరిస్తుంటారు. కాని స్వయంగా ఆయనే 2 పరమ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తారు. స్థల పురాణం ప్రకారం పూర్వం మేరుపర్వత పుత్రులైన భద్రుడు, రత్నాకరుడు విష్ణుమూర్తి కోసం తపస్సు చేశారట. స్వామివారు తమ శిరస్సుపై కొలువుండాలని వరం కోరారట. ఆ వరప్రసాదంగానే రామావతారిగా భద్రుడిపై భద్రాచలంలోనూ, వీరవెంకట సత్యనారాయణగా రత్నాచలం మీద వెలిశాడు శ్రీమన్నారాయణుడు. ఇక్కడ అన్నవరం రత్నగిరిపై వేంచేసి ఉన్నాను, నన్ను వెలికితీసి ఆలయ నిర్మాణం గావించవలసిందని చెప్పి స్వప్నదత్తమై చెప్పడం జరిగింది. గ్రామస్తులు మొత్తం అందరూ కలిసి స్వామివారిని వెతుక్కుంటూ వచ్చి ఈ కొండ మీద వృక్షం కింద స్వామివారు ఉద్భవించడం, స్వామివారి వెలికి తీయడం, పరిశుభ్రం చేయడం అంతా జరిగింది. ఇదంతా 1891 ఆగస్టు 6వ తారీఖున జరిగినటువంటి కార్యక్రమం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అలరారుతోన్న సత్యదేవుడి సన్నిధిలో ఉచిత వైద్యశాలలు, ఈ దేవస్థానంలో అదనపు యాక్టివిటీస్గా విద్యాదానం చేస్తున్నాం. మేము 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సంస్కృతం ప్రధాన భాషగా ఓరియంటల్ హై స్కూల్ నిర్వహణ చేస్తున్నాం. మరి అంతేకాకుండా జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ అన్ని గ్రూపులతోటి అన్ని సౌకర్యాలతోటి ఇక్కడ విద్యాదానం మేము ఉచితంగా పిల్లలకు అందించడం జరుగుతుంది. నిత్యాన్నదాన సత్రాలు, గోశాల, పక్షి పెంపకాలు, తోటలు దేవస్థాన ఆధీనంలో ఉన్నాయి. ఆలయానికి కుడిపక్కన
కాలనిర్ణయ నిర్దేశిక యంత్రం అంటే సూర్యుడి కాంతితో సమయం, నెల, తారీఖును కూడా తెలుసుకునే యంత్రం ఉన్నాయి. ఈ యంత్రం ఇక్కడ చాలా ప్రత్యేకమైంది. హైవే మార్గం ద్వారా పోయే లారీ డ్రైవర్లు, ఇతర వాహనాల డ్రైవర్లు ఈ అన్నవరం కొండకు దిగువన ఉన్న ఈ ప్రాంతంలో ఇక్కడ కొబ్బరికాయను కొట్టి వెళ్తారు. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ప్రసాదం కౌంటర్లు కూడా ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం దేవస్థానం వారు తిరుమల తిరుపతి శ్రీ వినాయక ఈశ్వర సత్యదేవ అతిథి గృహాలతో పాటు సత్రాలు, క్యాంటీన్లు, విశ్రాంతి గదులు కూడా ఏర్పాటు చేశారు. సత్యదేవుని దర్శనం సర్వపాపహరణం సకల శుభదాయకం.